వచ్చిందా చెల్లెని ఒక్కదానికి రాలే కదా, మరి అలా తలుపుతున్నావు. స్కూటీలు లేవు కానీ కాంగ్రెస్ వాళ్ళ లూటీ మాత్రం చాలు అయింది. బరాబర్ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా యథావిధిగా అరిచేతుల వైకుంఠం చూపెట్టి మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక కోడమల్లన్న. రేవంత్ రెడ్డి కూడా మళ్ళా కదే కథ మొదలుపెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటున్నాడు? 5 గ్యారంటీలు అమలు చేసిన బొంకుడే కాకుండా కొత్త మంత్రం మొదలు పెట్టిండు. నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలున్నాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నాకు తెలియక అడుగుతా, ఖాళీ కుండలు, లంకె బిందెలు, గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద తువాలు చుట్టుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం? పాడుపడ్డ కోటలలో, పాడుపడ్డ గడిలలో, పాడుపడ్డ దేవాలయాల్లో ఎవరు తిరుగుతారు? ఇదివరకు ఏం చేస్తుండే కొండారెడ్డి పిల్లలు నాకే తెలియదు, మీకే తెలియదు. కల్వకుర్తోళ్ళు మీరే క్లోజ్, మాకు కాదు, మీకే ఆయన సంగతి. అదే అంటున్నా. ఇంకో మాట, ఎన్ని రోత మాటలు ఈ 5 నెలల్లో ఎన్ని రోత మాటలు మాట్లాడుతున్నాడో చూడండి మీరు. ఒక్క మాట ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఇట్లాంటి వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రి ఆయన. నా కొడకల్లారా పేగులు కట్ చేస్తా, మెడలేసుకుంటా, మెడలు చుట్టుకుంటా మాట్లాడుతుంది. ఆయన ముఖ్యమంత్రి లేకపోతే పోటీ కొట్టినోడే నాకు అర్థం కాదు. ఎవడన్నా ముఖ్యమంత్రి మెడలో పేగులు వేసుకుంటాడో నాకు ఎలా అడుగుతా. ఇంత న్యాయమా? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటుడు. మొన్న ఇక్కడనే పక్కకు షాద్ నగర్ లా మరి ఒక ఫుల్ బస్ అంతా బిజీ అయిపోయిందట, నిండిపోయిందట. ఎందుకంటే ఫ్రీ బస్సు కదా పాపం. మా ఆడబిడ్డలేమో సీట్ల కోసం కొట్టుకుంటారు, మగోళ్ళేమో పైసలు పెట్టి టికెట్ కొనుక్కొని సీట్లు లేదని వాళ్ళు తిట్టుకుంటారు. ఆ బస్సు ఫుల్, 40 మంది ఎక్కే బస్సులో 90 మంది ఎక్కుతాను. మధ్యలో 2-3 జేబు దొంగలు కూడా ఎక్కింది. 4 పర్సులు కొట్టినాక ఆయన పోలీసులు పట్టుకున్నారు. పట్టకపోయిన పిల్లగాన్ని 2 చంపారు. అరే తీరా పర్సులన్నీ అని. వాళ్ళ దగ్గర ఏం దొరకలే కానీ జేబులో కత్తెర దొరికింది. దొరికితే వాడిని అడిగిరాడా, అరే నువ్వు జేబు దొంగ కాకపోతే కత్తెర ఎందుకు పెట్టుకున్నావు రా అన్నారట. వాడేమన్నాడు తెలుసా? సార్ రేవంత్ రెడ్డి పెట్టుకుంటే అడుగుతలేవు, నేను పెట్టుకుంటే అడుగుతావా సార్? రేవంత్ రెడ్డిని అడుగుకో. ఏమైందంటే పరిస్థితి, ఎవరు గిసొంటోడు మన ముఖ్యమంత్రి అయిన మన కర్మ. ఇక్కడిగో చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్, ఒక విజ్ఞానవంతుడు, అధికారిగానే అద్భుతాలు సృష్టించిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. 1000 గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపిన మొనగాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇలా ఇట్లాంటి అభ్యర్థి మీకు మల్లమల్ల దొరకడు. మల్లమల్ల చెప్తా ఉన్నా, ఇట్లాంటి అభ్యర్థి నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడిగా రేపు ఢిల్లీలో లోక్సభలో కాలు పెడితే మన గౌరవం పెరుగుతుంది, మన కల్వకుర్తి గౌరవం పెరుగుతుంది, మన నాగర్ కర్నూలు గౌరవం పెరుగుతుంది.